హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ బ్యాక్ పార్ట్ రౌండ్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఆర్మ్ హోల్ కర్వ్ అనేది ఇలా నీట్గా రావాలి. బ్యాక్ పార్ట్ చూసారా ఇలా పర్ఫెక్ట్గా రెడీ అయింది కదా. ఫ్రంట్ పార్ట్ చెస్ట్కి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ పొడవునివ్వాలి. ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా డాట్స్ని కరెక్ట్గా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ షేప్ బెల్ట్ బస్ట్ క్రింద మాత్రమే రావాలి. ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ని ప్రెస్ చేసినట్టుగా షేప్ బెల్ట్ ఇవ్వకూడదు. అలానే ఫ్రంట్ పార్ట్కు మించి పొడవు ఎక్కువ ఇచ్చేస్తే ఫ్రంట్ పార్ట్లో లూజ్ అయిపోతుంది. సైడ్ జాయింట్ చూసారా ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా ప్లస్ సింబల్లా వచ్చిందో. ఇలా ఒక సైడే కాదు, రెండు సైడ్స్ ఇలా సైడ్ జాయింట్ అనేది నీట్గా రావాలి అంటే మనం కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలి, బ్లౌజ్ని ఇంత పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఫిట్టింగ్ రావాలి అంటే కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక సిస్టర్ ఇలా కామెంట్ చేశారు, బ్లౌజ్ అంతా బాగా స్టిచ్ చేస్తాను కానీ సైడ్ జాయింట్ దగ్గర ఒక సైడ్ పైకి ఒక సైడ్ క్రిందికి, ఫ్రంట్ పార్ట్ పైకి వెళ్ళిపోతుంది, బ్యాక్ పార్ట్ క్రిందికి రావడం, అలాగే హ్యాండ్స్ దగ్గర కూడా హెచ్చు తగ్గులుగా వస్తుంది, ఎందుకు డీటెయిల్డ్గా చెప్పండి అన్నారు. ఈ వీడియోలో డీటెయిల్డ్గా క్లియర్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్ని కట్ చేయడం కోసం 1 మీటర్ లైనింగ్ తీసుకున్నాను. నీట్గా షింక్ చేసి ఐరన్ చేసుకుని డబుల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను. ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఫోల్డింగ్ నా వైపు, ఓపెన్స్ అటువైపు ఉంది. నీట్గా క్రింది వైపున 2 లేయర్స్ కరెక్ట్గా ఉండేలా ఎల్ స్కేల్ హెల్ప్తో ఒక లైన్ని డ్రా చేసుకుని క్రింది వైపున ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వలన మన వీడియోస్ మరికొంతమందికి రీచ్ అవుతాయి, అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు. మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే టిప్స్ అనేది మిస్ అయిపోతారు, కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. ఎక్కడైనా అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్నా కామెంట్స్లో అడగండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసేటప్పుడు చెస్ట్ లూజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆది బ్లౌజ్ని కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకుని చంక క్రింది వైపున స్టిచ్ చూసారా, బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి క్లాత్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకొని ఈ విధంగా చెక్ చేసుకోవాలి. చూసారా, ఇలా చెక్ చేసినప్పుడు మనకి చెస్ట్ లూజ్ ఎంత వస్తుందో ఆ చెస్ట్ లూజ్ని కరెక్ట్గా తీసుకోవాలి. నాకు 18.5 ఇంచెస్ వచ్చింది, అంటే మనకి ఇక్కడ చెస్ట్ లూజ్ 37.5 ఇంచెస్ అనమాట. చూసారా, 37.5 ఇంచెస్తో మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ డబల్ ఫోల్డింగ్ మీద 18.5 ఇంచెస్ ఉంది కదా, అంటే మనకి 4వ భాగం తీసుకోవాలి. 37.5 ఇంచెస్లో 4వ భాగం తీసుకుంటే కరెక్ట్గా మనకి 9 మీద 4 గీతలు వస్తుందన్నమాట. అంటే 9.5 తీసుకుంటున్నాను, అంటే ఒక గీతను వదిలేసి నేను 9.5 తీసుకుంటున్నాను. కరెక్ట్గా 9.5 ఇంచెస్ అనేది చెస్ట్ లూజ్, అంటే 4వ భాగం తీసుకున్నాను. నెక్స్ట్ నడుము లూజ్ని చెక్ చేసుకోవాలి. నడుము లూజ్ని చెక్ చేసేటప్పుడు హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి కాజా బెల్ట్ని వదిలేయాలి. కాజా బెల్ట్ పై వైపుకి హుక్స్ బెల్ట్ వస్తుంది కాబట్టి ఇలా నడుము లూజ్ని చెక్ చేసుకుంటూ రావాలి. ఇలా చెక్ చేస్తే కరెక్ట్గా నాకు 32.5 ఇంచెస్ అనేది నడుము లూజ్ వచ్చింది. అంటే కాజా బెల్ట్ని వదిలేసి నడుము లూజ్ని చెక్ చేసుకోవాలి. 32.5 ఇంచెస్లో 4వ భాగం తీసుకోవాలి. నెక్స్ట్ మనకి ఆర్మ్ హోల్ లూజ్ని కూడా చెక్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసేటప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసి ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి. ఇలా మనం మెజర్మెంట్స్ తీసుకొని బ్లౌజ్ని కట్ చేస్తే ఫిట్టింగ్ బొటిక్ లెవెల్లో మాస్టర్ స్టైల్లో వస్తుందన్నమాట. మనం ఆది బ్లౌజ్ ఉంది కదా అని ఈ ఆది బ్లౌజ్ని కరెక్ట్గా ప్లేస్ చేసి కట్ చేయకూడదు. ఇలా టేప్ నుంచి మెజర్మెంట్స్ తీసుకొని బ్లౌజ్ని కట్ చేస్తే కరెక్ట్ ఫిట్టింగ్తో బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది. ఆర్మ్ హోల్ లూజ్ కరెక్ట్గా 8.5 ఇంచెస్ ఉంది. చూసారా, ఇలా నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఇంకొక మెజర్మెంట్ కావాలి, అంటే బ్లౌజ్ బ్యాక్ పార్ట్ పొడవు కావాలన్నమాట. కరెక్ట్గా ఈ బ్లౌజ్ని ఈ విధంగా ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి. మెజర్మెంట్ బ్లౌజ్ కరెక్ట్గా ఉంది కదా, ఈ బ్లౌజ్నే ప్లేస్ చేసి కట్ చేయొచ్చు అనుకుంటారేమో. మనకి ఆది బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఈ బ్లౌజ్ వాళ్ళు బాగా ఎక్కువ సార్లు వాష్ అయ్యి వేసుకొని ఉంటారు కదా, కొంచెం లూజ్ అయిపోయి ఉంటుంది అనమాట. మనం స్టిచ్ చేసే బ్లౌజ్ కరెక్ట్ మెజర్మెంట్స్ రావాలి అంటే ఇలా టేప్తో మెజర్ చేసుకొని బ్లౌజ్ని కట్ చేస్తే కరెక్ట్ ఫిట్టింగ్తో బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది. సపోజ్ ఈ ఆది బ్లౌజ్ని బేస్ చేసుకొని కట్ చేస్తే ఒక్కొక్కసారి బ్లౌజ్ పొడవు ఎక్కువ రావచ్చు, ఆర్మ్ హోల్ లూజ్ ఎక్కువ రావచ్చు, బ్యాక్ నెక్ ఫ్రంట్ పార్ట్ డీప్ కూడా ఎక్కువ రావచ్చు, ఎందుకంటే క్లాత్ సాగిపోయి ఉంటుంది. అందువల్ల ఇలా టేప్ని ప్లేస్ చేసి మనం బ్లౌజ్ పొడవుని కానీ చెస్ట్ లూజ్ని, ఆర్మ్ హోల్ లూజ్ని, నడుము లూజ్ని చెక్ చేసుకుంటే బ్లౌజ్ ఫిట్టింగ్ నీట్గా వస్తుందన్నమాట. ఇక్కడ బ్లౌజ్ పొడవు 14 ఇంచెస్ కదా, క్రింది వైపున 1/2 ఇంచ్, పై వైపున 1/2 ఇంచ్, అంటే టోటల్గా 15 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇంకొక ఎక్స్ట్రాగా 15 ఇంచెస్కి ఇంకొక దగ్గర మార్క్ చేసుకుంటే బ్లౌజ్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుంది.
నెక్స్ట్ ఫోల్డింగ్ దగ్గర నుంచి మనకి చెస్ట్ లూజ్ 9.5 ఇంచెస్ కదా, కరెక్ట్గా 9.5 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నడుము లూజ్ 32 ఇంచెస్ కదా, 32 ఇంచెస్లో 4వ భాగం తీసుకొని మార్కింగ్ వేసుకోవాలి. అంటే మనకి డాట్స్లోకి ఖర్చు ఉందా లేదా తెలుసుకోవాలి. ఎందుకంటే మన మెథడ్లో చెస్ట్ లూజ్కి ఈక్వల్గా నడుము లూజ్ని మార్క్ చేస్తాను. డాట్స్ కోసం ఇక్కడ నాకు క్లాత్ అంటే ఖర్చు ఉందో లేదో చూసుకొని మనకి ఎక్స్ట్రా ఖర్చు అనేది డాట్స్ కోసం తీసుకుంటాను అనమాట. ఫస్ట్ నడుము లూజ్ని చెస్ట్ లూజ్కి ఈక్వల్గా మార్కింగ్ వేస్తాను. ఇక్కడ నడుము లూజ్ 8 మీద ఒక్క గీత ఉందన్నమాట, కరెక్ట్గా మార్కింగ్ వేసుకోవాలి. ఖర్చు కోసం సైడ్ జాయింట్ దగ్గర 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఈ మార్కింగ్స్ అన్నిటిని నీట్గా ఇలా కలుపుకోవాలి. ఇక్కడ డాట్స్ కోసం నాకు ఆల్రెడీ 1.5 ఇంచెస్ వరకు ఖర్చు ఉంది, అంటే డాట్స్ కోసం సరిపోతుంది. ఆల్రెడీ సైడ్ జాయింట్ దగ్గర ఖర్చు ఇచ్చాను కాబట్టి సైడ్ జాయింట్ దగ్గర ఎక్స్ట్రా ఖర్చు అనేది నడుము దగ్గర అవసరం లేదనమాట. ఇలా బ్యాక్ పార్ట్ని మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ని కరెక్ట్గా ఈ బ్యాక్ పార్ట్ని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని బ్యాక్ నెక్ డీప్ని క్రింది వైపున ఖర్చు ఇచ్చాను కదా, ఆ ఖర్చుని వదిలేసి ఇలా బ్యాక్ పార్ట్ డీప్ని మార్క్ చేసుకోవాలి. చూసారా, ఇలా మార్క్ చేసుకొని ఖర్చు కోసం పై వైపుకి 1.5 ఇంచుని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ మన మెథడ్లో ఇక్కడ ఫుల్ షోల్డర్ తీసుకునేటప్పుడు చెస్ట్ లూజ్ని బేస్ చేసుకొని ఫుల్ షోల్డర్ని, షోల్డర్ స్ట్రాప్ని, నెక్ వెడల్పుని ఎలా మార్కింగ్ చేసుకోవాలి అనేది డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫుల్ వీడియో చార్ట్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. స్మాల్ సైజ్ బ్లౌజ్ కదా, అందువల్ల ఫుల్ షోల్డర్ 5 ఇంచులకి మార్క్ చేసుకొని ఖర్చు కోసం అంటే మనకి హ్యాండ్ని అటాచ్ చేస్తాం కదా, ఖర్చు కోసం 1 పాదం ఇంచుని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ స్ట్రాప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ కరెక్ట్గా 2.5 ఇంచెస్ ఉంది, కానీ షోల్డర్ స్ట్రాప్ నేను 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఈ సైజ్ బ్లౌజ్కి షోల్డర్ స్ట్రాప్ 2.5 తీసుకుంటే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది. మెడపీసు లేదా నెక్ లైన్ని స్టిచ్ చేయడం కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ నెక్ వెడల్పు కరెక్ట్గా 2 ఇంచెస్ ఉంది. క్రింది వైపున కూడా ఇలా 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని బాక్స్ షేప్లో లైన్ని డ్రా చేసుకోవాలి. చూసారా, ఇలా లైన్ని డ్రా చేసుకొని పై వైపున నెక్ వెడల్పు చాలా తక్కువ ఉంది కదా, కాబట్టి క్రింది వైపున కొంచెం బ్రాడ్ ఇవ్వాలి, లేకపోతే నెక్ క్లోజ్ అయినట్టుగా వస్తుందన్నమాట. అంటే నెక్ వెడల్పు తక్కువగా ఉంది కాబట్టి క్రింది వైపున 1/2 ఇంచ్ వరకు బ్రాడ్ ఇస్తే బ్లౌజ్ వేసుకున్నప్పుడు క్లోజ్ అయినట్టు లేకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది. క్రింది వైపున మాత్రం 1/2 ఇంచ్కి బ్రాడ్ ఇవ్వాలి. యంగ్ ఏజ్ వాళ్ళకైతే 3/4 ఇంచ్ కానీ 1 ఇంచ్ వరకు బ్రాడ్ ఇవ్వచ్చు. కొంచెం ఏజ్డ్ వాళ్ళకి 1/2 ఇంచ్ బ్రాడ్ ఇస్తే సరిపోతుంది. ఇలా నీట్గా 1/2 ఇంచ్కి బ్రాడ్ ఇస్తే బ్లౌజ్ వేసుకున్నప్పుడు క్రింది వైపున బ్రాడ్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా మనం బ్యాక్ నెక్ డీప్ని అలాగే బ్రాడ్ని మార్క్ చేసుకోవాలి. ఈ ఏజ్ని బట్టి మనం బ్రాడ్ అనేది ఇవ్వాలన్నమాట. యంగ్ ఏజ్ వాళ్ళకైతే బ్రాడ్ ఎక్కువ ఇవ్వచ్చు, కానీ కొంచెం ఏజ్ అయిన వాళ్ళకి బ్రాడ్ తక్కువతో వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా బ్రాడ్ కరెక్ట్గా రావాలి. వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా బ్లౌజ్ని డిజైన్ చేయాలి. ఇక్కడ ఫుల్ షోల్డర్ 5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. మనకి ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి 8.5 ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి కాబట్టి ఇక్కడ ఆర్మ్ హోల్ డౌన్ 5.5 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. ఫుల్ షోల్డర్ 5 ఇంచెస్కి, ఆర్మ్ హోల్ డౌన్ 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఈ 2 మార్కింగ్స్ని ఇలా ఎల్ షేప్లో కలుపుకోవాలి. చూసారా, ఇలా నీట్గా కలుపుకున్న తర్వాత ఈ కార్నర్లో ఖచ్చితంగా 1.5 ఇంచెస్ ఇవ్వాలి. మీరు ఇక్కడ 1.5 ఇంచెస్ ఇచ్చారు అంటే చంక దగ్గర పట్టినట్టు అయిపోతుంది అనమాట. ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ తక్కువగా ఉండి అంటే ఫ్రంట్ పార్ట్లో ఫ్లాట్గా ఉండి అంటే అప్పర్ చెస్ట్ మిడిల్ చెస్ట్ ఈక్వల్గా ఉన్న వాళ్ళకు మాత్రమే 1 లేదా 1.5 ఇంచెస్ వరకు ఈ ఆర్మ్ హోల్ కర్వ్ దగ్గర ఇవ్వచ్చు. కానీ ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ మీడియంగా ఉన్న హెవీగా ఉన్నప్పుడు మిడిల్లో ఖచ్చితంగా 1.5 ఇంచెస్ ఇస్తేనే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది. చంక దగ్గర లూజ్ రాకుండా నీట్గా బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ వస్తుందన్నమాట. ఇక్కడ ఇలా 1.5 ఇంచెస్కి ఈ కార్నర్లో మార్క్ చేసుకొని ఇలా కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. వైపున 1/2 ఇంచ్ ఖర్చును వదిలేసి ఈ ఆర్మ్ హోల్ కర్వ్ని ఇలా చెక్ చేసుకోవాలి. ఇలా స్లోగా మనం డ్రా చేసాం కదా, ఆ లైన్కి క్రింది వైపున నీట్గా చెక్ చేసుకోవాలి. మీకు దగ్గరగా చూపిస్తున్నానంటే జూమ్ చేసి చూపిస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. ఇలా మనం ఈ ఆర్మ్ హోల్ కర్వ్ని చెక్ చేసుకుంటే చూసారా, కరెక్ట్గా 8.5 ఇంచెస్కి మ్యాచ్ అయింది కదా. ఆది బ్లౌజ్ నుంచి తీసుకున్న ఈ ఆర్మ్ హోల్ లూజ్కి మనం కట్ చేసిన ఈ బ్లౌజ్ ఆర్మ్ హోల్ లూజ్కి ఇలా మ్యాచ్ అవ్వాలి. ఇలా మ్యాచ్ అయింది అని అంటే చంక దగ్గర అస్సలు లూజ్ అనేది రాదనమాట. ఇలా మనం ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకొని ఇలా కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఆర్మ్ హోల్ కర్వ్ని కట్ చేసుకుంటే చంక దగ్గర లూజ్ రాదు, అలాగే చంక దగ్గర టైట్గా పట్టినట్టు రాకుండా ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ షోల్డర్ కూడా ఇలా నీట్గా కట్ చేసాము అంటే షోల్డర్ అస్సలు డ్రాప్ అవ్వదు. ఈ విధంగా మనం బ్లౌజ్ని డిజైన్ చేసుకుంటే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది.
కస్టమర్ ఇష్టానికి తగినట్టుగా బ్లౌజ్ని డిజైన్ చేసాము. నెక్స్ట్ వాళ్ళకి ఫిట్టింగ్ కరెక్ట్గా వచ్చేలా ఇలా కట్ చేసుకోవాలి. అప్పుడే ఫిట్టింగ్ అయితే నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మార్కింగ్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకుంటే ఈ టక్స్ అన్నీ మనకి స్టిచ్చింగ్లో యూజ్ అవుతాయి. అంటే సైడ్ జాయింట్ని స్టిచ్ వేసేటప్పుడు కరెక్ట్గా ఈ టక్స్ దగ్గరికి హ్యాండ్స్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ రావాలన్నమాట. ఒక సైడ్ బ్యాక్ పార్ట్ని కట్ చేశాను కదా, సెకండ్ సైడ్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసేటప్పుడు క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. ఎందుకంటే లైనింగ్ క్లాతే కాబట్టి ఒక సైడ్ మాత్రమే జాయింట్ వేసుకుంటే సరిపోతుంది. అందువల్ల ఇలా ప్లేస్ చేసి క్రింది వైపున 4 లేయర్స్ కరెక్ట్గా ఉండేలా లైన్ని డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒరిజినల్ క్లాత్ అయితే 4 సైడ్స్ జాయింట్ వేసుకోవాలి. లైనింగ్ క్లాతే కాబట్టి 2 సైడ్స్ జాయింట్ వచ్చేలా ఇలా ఫోల్డ్ చేసుకున్నాను. నెక్స్ట్ హ్యాండ్ పొడవు ఎంత ఉంది, హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ పొడవుని లూజ్ని చెక్ చేసేటప్పుడు బ్లౌజ్ రాంగ్ సైడ్కి ఇలా ప్లేస్ చేసి చెక్ చేసుకుంటే కరెక్ట్ మెజర్మెంట్స్ అనేది వస్తాయి. ఇక్కడ ఈ బ్లౌజ్ హ్యాండ్ షోల్డర్ దగ్గర స్టిచ్ ఉంది కదా, అక్కడ నుంచి ఇలా ప్లేస్ చేసుకొని హ్యాండ్ పొడవుని చెక్ చేసుకోవాలి. చూసారా, ఇలా చెక్ చేసుకొని హ్యాండ్ పొడవు కరెక్ట్గా 7 ఇంచెస్ ఉంది. అలాగే హ్యాండ్ లూజ్ ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఇక్కడ 6.5 ఇంచెస్ అనేది హ్యాండ్ లూజ్ ఉందన్నమాట. ఇక్కడ లైనింగ్ క్లాత్ని నీట్గా ఫోల్డ్ చేసుకున్నాను కదా, క్రింది వైపున బార్డర్ ఉంది కాబట్టి తిప్పి స్టిచ్ చేయడం కోసం ఒక 1/2 ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ హ్యాండ్ పొడవు కరెక్ట్గా 7 ఇంచెస్ కదా, 7 ఇంచెస్కి పై వైపుకి మార్క్ చేసుకోవాలి. ఇలా 1/2 ఇంచ్ ఖర్చును ఇలా స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. ఇవన్నీ మీకు అర్థం అవడం కోసమే ఫ్రెండ్స్. నెక్స్ట్ హ్యాండ్ పొడవు కరెక్ట్గా 7 ఇంచెస్, పై వైపుకి ఒక ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. సేమ్ మార్కింగ్ అంటే ఇక్కడ ఖర్చుతో సహా 8 ఇంచెస్ ఉంది కదా, ఇంకొక మార్కింగ్ వేసుకుంటే హ్యాండ్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి హ్యాండ్ డౌన్ 3 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా షార్ట్ హ్యాండ్స్కి, ఎల్బో హ్యాండ్స్కి, ఇలా చెస్ట్ లూజ్ని బట్టి హ్యాండ్ డౌన్ని ఎలా మార్కింగ్ చేయాలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. మనకి బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్ లూజ్ 8.5 ఇంచెస్ కదా, ఇక్కడ 1/2 ఇంచ్ తగ్గించేసి 8 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఈ షోల్డర్ దగ్గర 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ 6.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం మీరు 1.5 ఇంచెస్ అయినా తీసుకోండి, 1.35 కానీ 2 ఇంచెస్ కానీ తీసుకోవాలి. చూసారా, ఇక్కడ నేను ఖర్చు కోసం 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ హ్యాండ్ ఫిట్టింగ్ పాయింట్ దగ్గర 1/2 ఇంచ్ తగ్గించాను కదా, ఇలా తగ్గించడం వల్ల మనం సైడ్ జాయింట్ని స్టిచ్ వేసేటప్పుడు హ్యాండ్కి పై వైపున కర్వ్ షేప్ ఉంటుంది, ఆ కర్వ్కి సాగే గుణం ఉంటుంది. కాబట్టి ఇక్కడ 1/2 ఇంచ్ తగ్గించేస్తే మనకి ఈజీగా సైడ్ జాయింట్ దగ్గర ఈ 2 టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి అన్నమాట. అంటే మన హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఈ టక్స్ పాయింట్స్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి అన్నమాట. ఇలా హ్యాండ్ కర్వ్ని డైరెక్ట్గా బిగినర్స్కి డ్రా చేయడం రాకపోతే కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈజీగా ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు. ఈ మార్కింగ్స్ అన్నిటిని ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ ఫిట్టింగ్ పాయింట్ అలాగే ఖర్చు కోసం నేను మార్కింగ్ ఇచ్చాను కదా, ఈ 2 మార్కింగ్స్ని లెగ్ కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా కట్ చేసుకుంటే చంక క్రింది వైపున లూజ్ అనేది రాకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది. ఒక సైడ్ జాయింట్ వేసుకోవాలి కదా, జాయింట్ లేని సైడు ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి క్రింది వైపుకి 1 ఇంచ్కి, ఇక్కడ క్రింది వైపున టక్స్ పాయింట్ ఉంది కదా, ఆ టక్స్ పాయింట్ దగ్గర నుంచి పై వైపుకి 1 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా టేప్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ 1/2 ఇంచ్కి లోతుని మార్క్ చేసుకోవాలి. ఇలా లోతుని మార్క్ చేయడం బిగినర్స్కి రాకపోతే చాలా ఈజీగా కర్వ్డ్ స్కేల్తో నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో మీరు కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈజీగా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు. చూసారా, ఇలా 1/2 ఇంచ్కి కరెక్ట్గా లోతుని మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం టక్స్ ఇస్తే మనకి తెలుస్తుంది అన్నమాట ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ లోతుని కట్ చేసాము అని. చూసారా, ఇలా చిన్న టక్స్ ఇచ్చాము అంటే ఈ టక్స్ అన్నీ మనకి స్టిచ్చింగ్లో యూజ్ అవుతాయి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా లోతుని కట్ చేశారో, ఇలా షేప్ రావాలి. అలా వస్తేనే చంక దగ్గర లూజ్ అనేది అస్సలు రాదు. ఫ్రంట్ పార్ట్ని మనం మార్కింగ్ చేసే ముందు బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకున్న తర్వాత క్రాస్ ఉందా లేదా ఈ విధంగా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే డ్రా చేసుకోవాలి. ఇక్కడ నెక్ వెడల్పు 2 ఇంచెస్ కదా, కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసుకొని ఫుల్ షోల్డర్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఫుల్ షోల్డర్ 5 ఇంచెస్ కదా, 5 ఇంచెస్ ఉందా లేదా చూసుకొని బ్యాక్ పార్ట్ షోల్డర్ స్ట్రాప్ మిడిల్లోకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నెక్ వెడల్పు నుంచి ఈ మార్కింగ్ వరకు మెజర్ చేసుకోవాలి. అప్పుడు నాకు 3.35 ఇంచెస్ వచ్చింది. గమనించారా, ఈ 3.35 ఇంచెస్ అనేది ఫస్ట్ డాట్ అన్నమాట. అంటే
ఏ సైజ్ బ్లౌజ్కైనా మనం బ్లౌజ్ని కట్ చేశాక ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఫస్ట్ డాట్ని ఈజీగా మనం మార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్లేస్ చేసి ఫస్ట్ డాట్ని కరెక్ట్గా అక్కడే డాట్ని స్టిచ్ వేసుకుంటే వాళ్ళ ఫ్రంట్ పార్ట్ చెస్ట్కి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ డాట్ అనేది అంటే ఫస్ట్ డాట్ అనేది కరెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. అంతేకాని 3 ఇంచెస్కి 2.5 ఇంచెస్కి లేదా 4 ఇంచెస్కి అలా మార్కింగ్ చేయకూడదు. నెక్స్ట్ మన మెథడ్లో బ్యాక్ పార్ట్ని ఇలా మార్క్ చేసుకున్న తర్వాత క్రింది వైపున 2 ఇంచెస్ పై వైపుకి మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ మిడిల్లో లోతుని 1/2 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా కరెక్ట్గా లోతుని డ్రా చేసుకుంటే చంక దగ్గర లూజ్ అనేది అస్సలు రాదన్నమాట. ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ని మార్క్ చేసేటప్పుడు ఆర్మ్ హోల్ కరువు దగ్గర 3 మార్కింగ్స్ ఇచ్చాను కదా, ఈ 3 మార్కింగ్స్ మిడిల్లోకి ఇలా పర్ఫెక్ట్గా లోతుని డ్రా చేసుకుంటే ఫ్రంట్ పార్ట్లో చంక దగ్గర లూజ్ రావడం లేదా ఆల్రెడీ మన సిస్టర్స్ అడిగారు ఫ్రంట్ పార్ట్లో హుక్స్ బెల్ట్ లేదా కాజా బెల్ట్ దగ్గర నుంచి చంక క్రింది వైపుకు ఒక లైన్ లాగా గీతలాగా టైట్గా వస్తుంది ఎందుకు అని. మీరు ఇక్కడ లోతుని కరెక్ట్గా తీస్తేనే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది. ఏ మాత్రం లోతుని ఎక్కువ కట్ చేశారనుకోండి ఫ్రంట్ పార్ట్లో టైట్ అయిపోతుంది అనమాట. అందువల్ల లోతుని కరెక్ట్గా తీయాలి, అప్పుడే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది, లూజ్ లేకుండా టైట్ రాకుండా. ఇలా 1/2 ఇంచ్కి లోతుని మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ డీప్ని మార్క్ చేసేటప్పుడు ఇక్కడ హుక్స్ ఉంటుంది కదా, ఆ హుక్స్ దగ్గర ఒక లైన్ని డ్రా చేసుకొని ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ వైపున ఖర్చును వదిలేసి కరెక్ట్గా నాకు 6.5 ఇంచెస్ ఉంది, ఇలా నీట్గా మార్క్ చేసుకోవాలి. ఈ సెకండ్ సైడ్ కూడా బాక్స్ లాగా లైన్ డ్రా చేశాను కదా నెక్ వెడల్పు దగ్గర, అక్కడ కూడా చెక్ చేసుకోవాలి కరెక్ట్గా 6.5 ఇంచెస్ ఉందా లేదా అని. చెక్ చేసుకున్న తర్వాత పై వైపున ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. అంటే సెకండ్ సైడ్ కూడా కరెక్ట్గా 6.5 ఇంచెస్ ఉందా లేదా ఇలా చెక్ చేసుకొని లైన్ని నీట్గా డ్రా చేసుకొని ఖర్చు కోసం పై వైపుకి ఒక 1/2 ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. చూసారా 6.5 ఇంచెస్ ఉంది కదా, పై వైపున ఖర్చు కోసం 2 సైడ్స్ ఒక 1/2 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకుంటే నెక్ షేప్ అనేది నీట్గా వస్తుంది. ఇక్కడ 1/2 ఇంచ్కి మాత్రమే బ్రాడ్ ఇవ్వాలి, పెద్దవాళ్ళు కాబట్టి ఎక్కువ బ్రాడ్ ఇస్తే ఫ్రంట్ పార్ట్ నీట్గా ఉండదు. అందువల్ల ఇలా 1/2 ఇంచ్కి మాత్రమే బ్రాడ్ ఇవ్వాలి. ఇలా కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి ఇలా నీట్గా రౌండ్ షేప్ని డ్రా చేసుకోవాలి. పై వైపున నెక్ షేప్ను మాత్రం అస్సలు కదిలించకూడదు, కింది వైపున మాత్రం కరెక్ట్గా ఇలా 1/2 ఇంచ్కి నెక్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ పొడవుని కరెక్ట్గా ఎలా మార్కింగ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫ్రంట్ పార్ట్ పొడవుని మనం కరెక్ట్గా తీసుకుంటేనే ఫ్రంట్ పార్ట్ చెస్ట్ దగ్గర లూజ్ రావడం కానీ లేదా షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ పైకి వెళ్లకుండా మనం అవాయిడ్ చేయొచ్చు. ఈ ఎర్రర్ని అవాయిడ్ చేయాలి అంటే ఇక్కడ మనకి ఫస్ట్ డాట్ను చూసారా, ఈ ఫస్ట్ డాట్ ఈ క్లాత్ని కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసుకోవాలి. గట్టిగా లాగకూడదు, గట్టిగా లాగితే చాలా క్రిందికి వచ్చేస్తుంది, అంటే క్రాస్ ఉంటుంది కాబట్టి ఇలా కొంచెం సాగినట్టుగా ప్లేస్ చేసి ఇలా ఫ్రంట్ పార్ట్ పొడవుని తీసుకోవాలి. అలాని ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో అలాగే తీసుకోకూడదు, కొంచెం సాగినట్టుగా తీసుకోవాలి. అప్పుడే ఫ్రంట్ పార్ట్ చెస్ట్కి తగినట్టుగా క్లాత్ అనేది నీట్గా వస్తుంది. నాకు ఇక్కడ చెక్ చేసినప్పుడు 13.5 ఇంచెస్ ఫ్రంట్ పార్ట్ పొడవు ఉంది. ఈ వైపున ఖర్చును వదిలేసి 13.5 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని ఒక స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. మీకు నీట్గా అర్థం అవడం కోసం మళ్ళీ చెక్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసేటప్పుడు ఈ ఫస్ట్ డాట్ ఉంటుంది కదా, ఈ ఫస్ట్ డాట్ వరకు ఇలా ప్లేస్ చేసి పై వైపున ఖర్చును వదిలేసి ఇలా ఫ్రంట్ పార్ట్ పొడవుని చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ డాట్ క్రింది వైపున ఖర్చుతో సహా తీసుకోవాలి. పై వైపున ఖర్చును వదిలేసి మనం మెజర్ చేసాము. క్రింది వైపున 13 ఇంచెస్ ఉందనుకోండి, ఖర్చు కూడా తీసుకోవాలి. అప్పుడే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది. నాకైతే 13.5 ఇంచెస్ వచ్చిందనమాట ఫ్రంట్ పార్ట్ పొడవు. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ క్రింది వైపున ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని కరెక్ట్గా షేప్ బెల్ట్ దగ్గరికి ఎక్కడికైతే స్టిచ్ ఉందో అక్కడికి మార్క్ చేసుకుని మిడిల్లో డాట్ కోసం ఒక 1/2 ఇంచ్, క్రింది వైపున షేప్ బెల్ట్ కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ వైపున ఈ మార్కింగ్స్ అన్నిటిని వీడియోలో చూపించిన విధంగా ఇలా క్రాస్గా క్రింది వైపున ఇలా క్రాస్ షేప్ రావాలి. అప్పుడే ఫ్రంట్ పార్ట్ చెస్ట్కి తగినట్టుగా మిడిల్లో క్లాత్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున ఈ షేప్ వస్తేనే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చెస్ట్కి తగినట్టుగా ఈ రౌండ్ షేప్ అనేది నీట్గా రావాలి. అప్పుడే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. చూసారా, ఇలా కర్వ్ షేప్ రావాలి, అంటే మనం బోట్ నెక్ని కట్ చేస్తాం కదా ఆ షేప్ రావాలి. అప్పుడే నీట్గా వస్తుంది. మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చారు కదా, ఈ బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్లో ఆ షేప్ లేదు, అక్కడ రాంగ్ ఉంది. ఆ రాంగ్ని నేను చెక్ చేసుకొని కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా బ్లౌజ్ని అయితే కట్ చేశాను. ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ డాట్ని ఎక్కడికి మార్కింగ్ చేసుకోవాలి ఆల్రెడీ చెక్ చేసి చెప్పాను కదా, 3.5 ఇంచెస్కి ఇలా ఫస్ట్ డాట్ని మార్క్ చేసుకున్న తర్వాత
ఫస్ట్ డాట్ హైట్ ఎంత ఉందో మెజర్మెంట్ బ్లౌజ్లోంచి చెక్ చేసుకున్నాను. 2.25 ఇంచెస్కి ఫస్ట్ డాట్ హైట్ ఉంది. ఫస్ట్ డాట్ వెడల్పు 1.25 ఇంచెస్కి ఉంది. సేమ్ అలానే 1.25 ఇంచెస్కి ఫస్ట్ డాట్ వెడల్పుని 2 సైడ్స్ మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ మనకి నడుము లూజ్ 8 మీద ఒక్క గీత ఉంది. కరెక్ట్గా నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకొని ఇక్కడ మనకి క్రింది వైపున కరువు షేప్ ఉంది కదా, ఫస్ట్ డాట్ వరకు ఎంతైతే ఖర్చు ఉందో ఆ ఖర్చు దగ్గర నుంచి నడుము లూజ్ని చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి నడుము లూజ్ 8 మీద ఒక్క గీత ఉంది. కరెక్ట్గా నడుము లూజ్ని చెక్ చేసుకోవాలి. అంటే మనకి 32.5 ఇంచెస్ నడుము లూజ్ కాబట్టి 4వ భాగాన్ని తీసుకోవాలి. ఈ ఫ్రంట్ సైడ్ 3 ఇంచెస్ ఉంది. 3 ఇంచెస్ని వదిలేసి 8 మీద ఒక్క పాయింట్ని ఇలా మార్క్ చేసుకోవాలి. ఖర్చు సైడ్ మనకి తక్కువగా ఉంది కదా, ఒక 1/2 ఇంచ్ వరకు, అంటే మనకి 2 ఇంచెస్ ఖర్చు కావాలి కాబట్టి సైడ్ జాయింట్ సైడ్ కరెక్ట్గా 2 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని కొంచెం క్రాస్ వచ్చేలా ఇలా ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది నీట్గా వచ్చేలా ఈ ఖర్చు సైడ్ ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ కోసం ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే ఈ ఫ్రంట్ సైడ్ హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్కి స్టిచ్ చేయడం కోసం ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ చెస్ట్కి తగినట్టుగా కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. క్రింది వైపున క్రాస్ కూడా నీట్గా వస్తుందన్నమాట. ఎక్కడ చంక దగ్గర లూజ్ రావడం కానీ షోల్డర్ డ్రాప్ అవడం కానీ ఇలాంటి రిమార్క్స్ ఉండవు. అలాగే వాళ్ళ ఫ్రంట్ పార్ట్ చెస్ట్కి తగినట్టుగా డాట్స్ని కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుంటే చెస్ట్ మీదికి షేప్ బెల్ట్ రాకుండా, అలాగే ఫ్రంట్ పార్ట్ లూజ్ అయిపోయి క్రిందికి చెస్ట్ అనేది జారకుండా కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా వాళ్ళ బాడీ చెస్ట్కి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ పొడవుని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అప్పుడే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా కరెక్ట్గా వస్తుందన్నమాట. క్రింది వైపున ఈ క్రాస్ అనేది నీట్గా రావాలి, స్ట్రెయిట్గా మాత్రం రాకూడదు. ఇక్కడ ఎలా అయితే క్రాస్గా వచ్చిందో షేప్ బెల్ట్ కూడా ఈ ఫ్రంట్ పార్ట్ చెస్ట్ క్రింద కరెక్ట్గా రావాలి కాబట్టి ఇలా నీట్గా రావాలి. మనం 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మిడిల్లో ఎంత గ్యాప్ అయితే ఉందో ఈ 3 ప్లేసెస్లో నోట్ చేసుకోవాలి. ఇలా నోట్ చేసుకొని ఆ మార్కింగ్స్కి ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు కలుపుకొని షేప్ బెల్ట్ని కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే నీట్గా ఉంటుందన్నమాట. మనకి మిగిలిన ఈ లైనింగ్ క్లాత్లో 2 లేయర్స్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకోవాలి. క్రింది వైపున ఈ కోరాస్ దగ్గర క్లాత్ సరిగ్గా లేదు కదా, స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకొని నెక్స్ట్ మనకి షేప్ బెల్ట్ని డ్రా చేసుకోవాలి. అంటే షేప్ బెల్ట్ ఫస్ట్ మనకి చెస్ట్ లూజ్ 9 ఇంచెస్ ఉంది కదా, 9.25 ఇంచెస్ వరకు ఒక 1/2 ఇంచ్ లేదా 3/4 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు తీసుకొని షేప్ బెల్ట్ని మార్క్ చేసుకోవాలి. నేనైతే 10 ఇంచెస్కి షేప్ బెల్ట్ని మార్క్ చేస్తున్నాను. కరెక్ట్గా 10 ఇంచెస్కి షేప్ బెల్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. 10 ఇంచెస్లో సగం 5 ఇంచెస్ కదా, 5 ఇంచెస్కి ఇంకొక మార్కింగ్ వేసుకోవాలి. ఫస్ట్ డాట్లో నాకు 3 ఇంచెస్ ఉంది. ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా 4 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. దీనిలో గ్యాప్ 1.25 ఇంచెస్ ఉంది. 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం 2.25 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకున్నాను. థర్డ్ ప్లేస్లో చెక్ చేసుకున్నప్పుడు 1.35 ఇంచెస్ ఉంది. ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా 2.35 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. నేను క్రింది వైపున 2 ఇంచెస్కి మార్క్ చేయడం వల్ల మనకి ఆ గ్యాప్ ఎంత ఉందో తెలుస్తుందన్నమాట. ఆ గ్యాప్ని బేస్ చేసుకొని ఇలా షేప్ బెల్ట్ని కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ చెస్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ వస్తుంది. చెస్ట్ని ప్రెస్ చేసినట్టుగా షేప్ బెల్ట్ రాదనమాట. ఈ విధంగా మనం షేప్ బెల్ట్ని మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది. చూసారా, పై వైపున కర్వ్ షేప్ అంటే నీట్గా ఎలా వచ్చిందో ఇలా షేప్ రావాలి. స్ట్రెయిట్గా మాత్రం షేప్ బెల్ట్ రాకూడదు. స్ట్రెయిట్గా షేప్ బెల్ట్ వచ్చింది అని అంటే ఫ్రంట్ పార్ట్ చెస్ట్ని ప్రెస్ చేసినట్టుగా ఉంటుందన్నమాట. ఈ కర్వ్ షేప్ ఎప్పుడైతే వస్తుందో కర్వ్కి సాగే గుణం ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ చెస్ట్ దగ్గర కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఒక బాల్ని పట్టినట్టుగా ఈ షేప్ బెల్ట్ కానీ ఈ ఫ్రంట్ పార్ట్ క్లాత్ని కానీ అలా చెస్ట్ని పట్టి ఉంటుందన్నమాట. ఇలా లైనింగ్ క్లాత్ని కట్ చేసుకున్నాం కదా, ఈ లైనింగ్ క్లాత్ని బేస్ చేసుకుని ఒరిజినల్ క్లాత్కి మనకి క్లాత్ సఫిషియెంట్గా మనకి ఎక్కడ జాయింట్స్ రాకుండా ఫస్ట్ ఫోల్డింగ్ సైడ్ బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకోవాలి. క్రింది వైపున బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ దగ్గర హ్యాండ్స్ పార్ట్ని ప్లేస్ చేసి కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకోవాలి. ఈ ఒరిజినల్ క్లాత్లో డిజైన్ అనేది స్టాండింగ్ పొజిషన్లో ఉంది. అందువల్ల హ్యాండ్స్ పార్ట్కి స్టాండింగ్ పొజిషన్లో ఎక్కడైతే ఉందో ఆ సైడ్ బార్డర్ని నీట్గా ప్లేస్ చేసి హ్యాండ్స్ పార్ట్ని నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకుని షేప్ బెల్ట్ని కూడా కట్ చేసుకున్నాను. ఒరిజినల్ క్లాత్లో డిజైన్ నిల్చుని ఉన్నట్టుగా ఉంది. అందువల్ల బ్యాక్ పార్ట్కి హ్యాండ్స్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి కరెక్ట్గా ఈ డిజైన్ నీట్గా వచ్చేలా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.